హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో ఎక్సెల్ న్యూ ఫైల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. మెథడ్ 1లో ఎంఎస్ ఎక్సెల్ న్యూ ఫైల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దామండి. దానికోసం మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఒక మెనూ డిస్ప్లే అయింది. దీంట్లో చాలా ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో నుంచి న్యూ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే మరో మెనూ డిస్ప్లే అయింది చూడండి. వీటిలో కూడా చాలా ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో నుంచి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ అనే ఆప్షన్ని మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో చూస్ చేసుకుంటే మనకు ఎక్సెల్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. దీనికి మనము ఫైల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫైల్ నేమ్ ఇచ్చి ఎంటర్ చేస్తే మనము ఎంటర్ చేసిన పేరుతో ఒక న్యూ ఎక్సెల్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా. నెక్స్ట్ మెథడ్ 2లో ఎక్సెల్ న్యూ ఫైల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. దానికోసము విండోస్ బటన్ ప్రెస్ చేసి లేదంటే సెర్చ్ బార్కి వెళ్తే ఇలా మనకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో ఎక్సెల్ అనే ఆప్షన్ని మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో చూస్ చేసుకుంటే ఇలా మరికొన్ని ఆప్షన్ కనిపిస్తాయి. వీటిలో బ్లాంక్ వర్క్ బుక్ అనే ఆప్షన్ని మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో చూస్ చేసుకుంటే ఈ బుక్ 1 అనే పేరుతో ఒక న్యూ ఎక్సెల్ ఫైల్ క్రియేట్ అయిపోయి ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న బుక్ 1 పేరుతో ఒక ఫైల్ ఉంది. ఇదే విధంగా బుక్ 2 అనే పేరుతో మరో ఎక్సెల్ ఫైల్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చండి. అంటే ఓపెన్లో ఉన్న ఎక్సెల్ ఫైల్తో పాటు మరో న్యూ ఎక్సెల్ ఫైల్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. దానికోసం ఫైల్ మెనూకి వెళ్ళి ఈ న్యూ అనే ఆప్షన్ చూస్ చేసుకొని ఈ వచ్చిన ఆప్షన్స్లో బ్లాంక్ వర్క్ బుక్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే చాలండి, మరొక ఫైల్ క్రియేట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ బుక్ 2 ఫైల్తో మరో ఎక్సెల్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఒకటి బుక్ 1 పేరుతో ఉంది, మరొకటి బుక్ 2 పేరుతో ఉంది అనమాట. ఈ విధంగా ఒక ఫైల్ ఓపెన్లో ఉండగా మరో న్యూ ఎక్సెల్ ఫైల్ కావాలనుకున్నప్పుడు ఈ ఫైల్లో ఉండగానే మరో న్యూ ఎక్సెల్ ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఎక్సెల్ న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చండి. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.